సో అందరికీ ఒక ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందైతే ఒక చిన్న న్యూస్ అండి. సో ఇంతవరకు మనం ఇచ్చే సర్వీసెస్ అన్నీ చాలా హై కాస్ట్లో ఉండేవి. మనం ఇచ్చే బీటీఎస్టీ సర్వీస్ కానీ, కమోడిటీ సర్వీస్ కానీ, ప్రీమియం సర్వీస్ కానీ, ఓకేనా. సో అన్ని చాలా ఎక్కువ కాస్ట్లో ఉండేది, ఎందుకంటే మనం ఇచ్చే అక్యురసీ అలా ఉండేది కాబట్టి సో పెట్టేది. బట్ సో వీ డిసైడెడ్ ఏంటంటే సో ప్రతి ఒక్క గ్రూప్ని మేమైతే 2,999 అంటే 3,000కే తీసుకొచ్చాము. అది కూడా లైఫ్ టైం సర్వీసెస్ ఇస్తున్నాము. సో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే సో కాంటాక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో రైట్, దాని పక్కకు పెడితే సో నిన్న మనం ఏమనుకున్నామండి, సో స్టాక్స్లలో ఎంసీఎక్స్, కమోడిటీలో సిల్వర్ సో పలానా బ్రేక్ తర్వాత పోతుంది అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న పొజిషన్ దగ్గర నుంచి మార్కెట్ అయితే బ్రేక్ అయిన తర్వాత సో సిల్వర్ 10,300 పాయింట్స్ దాకా మనకైతే మూవ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అదేవిధంగా సో క్రిప్టో కూడా అదేవిధంగా మన అనాలిసిస్ ప్రకారం జరిగింది. అదేవిధంగా ఎంసీఎక్స్ కూడా గ్యాప్ అప్ అయిపోయి 100 పాయింట్లు అయితే మనకు బై సైడ్ ఇవ్వడం జరిగింది. మారుతి కూడా నిన్న ఎస్టర్డే మన బీటీఎస్టీ గ్రూప్లో మారుతి అండ్ ఎంసీఎక్స్ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సూపర్గా జరిగినవి. సో సిల్వర్ కూడా అనుకున్నాం కానీ సిల్వర్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సిల్వర్ మనకు సేమ్ డే 1000 పాయింట్లు ఇచ్చింది. సిల్వర్లో బీటెస్ట్ ఇచ్చాము, సేమ్ డే 1000 పాయింట్స్ ఇచ్చింది, అక్కడే క్లోజ్ చేసుకున్నాము. సో కాబట్టి సో ఎందుకంటే మనం చేసే అనాలిసిస్ అంత పర్ఫెక్ట్గా మనకు వర్కౌట్ అవ్వాలి కాబట్టి సో మన అనాలిసిస్ వర్కౌట్ అవుతుందా ప్రీవియస్ ఒకసారి చెక్ చేయండి, నేను చెప్పడం కాదు. సో అప్పుడే మీరైతే ఎవ్రీడే ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా స్టాక్స్ మనము రేపటి కోసం ప్లాన్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో చెప్పండి. మనం చేయడం వల్ల మనకి యూజ్ అవుతుందో లేదు కూడా ఖచ్చితంగా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఒకసారి అయితే రేపటి అనాలిసిస్ కోసము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సో కమోడిటీస్, అదేవిధంగా క్రిప్టో, సో రేపటి కోసం ఇంట్రాడే కోసం ఒక 2 or 3 స్టాక్స్ కూడా చూద్దాము. ఒకసారి రండి, ఓకే రైట్. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి ప్రీవియస్ లెవెల్స్ అన్ని నేను సో ఒకసారి రిమూవ్ చేస్తాను చూడండి. సో చాలా చక్కగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, మార్కెట్ అనేది సో 59,300 నుంచి వెళ్ళి పోయి కాస్త 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుందాము. వి షేప్లో డౌన్ సైడ్ మనకైతే ఫాలో అవ్వడం జరిగింది చూస్తే, రైట్. అంతేనా? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒక్క నిమిషము. సో మనకు వి షేప్లో సో రికవర్ అయితే సో చూస్తే కనుక మార్కెట్ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, రైట్. మనకున్నట్టు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన మార్కెట్ కాస్త వి షేప్లో మళ్ళీ కాస్త అప్ సైడ్ వెళ్ళిన మార్కెట్ మనకు వల్ల వి షేప్లో డౌన్ సైడ్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. సో చూసుకుంటే కనుక రేపటి మార్కెట్ అయితే దీన్ని మనం తీసుకునే మార్కెట్లో చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇక్కడ కనెక్ట్ చేస్తే చూడండి మార్కెట్ సో ఏదైతే ప్రీవియస్ లెవెల్ అయితే ఏదైతే ఉందో సో ఎగ్జాక్ట్ చూడండి ఆ లెవెల్ వరకు వచ్చి అయితే ఆగిపోయింది. రేపటికి మనం ప్లాన్ చేసుకుంటే చూడండి ఇక్కడ సో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఉందో ఎగ్జాక్ట్లీ ఇక్కడికి మనం మార్కెట్లో అయితే మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్ అయితే ఎగ్జాక్ట్లీ లెవెల్స్ చూసుకోండి, మనం ఇచ్చిన కరెక్ట్గా ఫండ్ చేస్తుందో లేదో కూడా అబ్జర్వ్ చేయండి. లేదు అనుకుంటే రేపు మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రివర్స్ అయితే కనుక ఏదైతే ప్రీవియస్ హై అయితే ఏది ఉందో సో అక్కడికి అయితే మళ్ళీ మనకు మార్కెట్స్ అయితే రైజ్ అయి ఉంది. సో ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక 59,200 నుంచి మార్కెట్స్ ఏవో మనకైతే సస్టైన్ అయితే 59,600 వరకు అయితే మార్కెట్స్ మనకైతే రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మార్కెట్లు హైలో ఉన్నాయి కాబట్టి కాస్త ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి సో దీనిపైన లెవెల్ వస్తే కనుక నేను లైవ్ చార్ట్స్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా దాంట్లో పోస్ట్ చేస్తాను, డైలీ పోస్ట్ చేస్తున్నాను, అలాగే పోస్ట్ చేస్తాను. లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. ఒకవేళ కనుక ఫాల్ అయితే కనుక మనకు 58,891 వరకు అయితే మనకైతే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక నిఫ్టీ సో మనకు గ్యాప్ డౌన్ అయిపోయింది. సో గ్యాప్ డౌన్ అయినప్పటి నుంచి కూడా మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉందో సో ఒక్క నిమిషం నేను మొత్తం తీసేస్తాను. సో చూడండి మార్కెట్ మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాత ప్రీవియస్గా కూడా చూడండి మార్కెట్ సో ఏదైతే డ్రాప్ అయిందో అదే డ్రాప్ను కంటిన్యూ చేస్తూ మార్కెట్ మళ్ళీ మనకైతే డ్రాప్ అవ్వడం జరిగింది, రైట్. సో మనకు ఇప్పుడు ఏదైతే హై ఉందో డే సో దీనైతే మనం మార్క్ వేసుకుందాము. ఏదైతే డేలో ఉందో సో ఆ డేలో కూడా మార్క్ వేసుకుందాము. సో ఈ విధంగా సో రేపటి మార్కెట్స్ మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాము. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే లెవెల్ ఉందో చూడండి ఎగ్జాక్ట్లీ 26,000 ఏదైతే మనకు లెవెల్ ఉందో సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ రాగానే మార్కెట్ అయితే మనకు ఆగిపోవడం జరిగింది. రేపు కనుక మార్కెట్స్ మళ్ళీ డ్రాప్ అయితే ఏదైతే ప్రీవియస్
లో ఉందో సో అక్కడ వరకు అయితే మార్కెట్లో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 25,900 అనేది మనకు కీ లెవెల్గా మారనుంది. లేదు ఒకవేళ మార్కెట్స్ కనుక మనకు అప్ సైడ్ మూవ్ అయితే కనుక సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్లో అప్ సైడ్ మూవ్ అయితే కనుక ఏదైతే ప్రీవియస్ మనకైతే లాస్ట్ టైం మనం జోన్ డ్రా చేసుకున్నాం కదా, సో ఏదైతే లెవెల్ ఉందో సో 26,000 వరకు అయితే మార్కెట్లో అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రేపు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో మార్కెట్ ఫాల్ ఆర్ రైజ్ ఏదైనా సరే మన దగ్గర ప్లాన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా, ఇవి మనకు నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకోండి. సో తర్వాత కమోడిటీ, రైట్, కమోడిటీ చూసుకుంటే కనుక నిన్న ఎంతైతే మార్కెట్ లేచిందో మనకు హైలో ఉండడం వల్ల సో మార్కెట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది. రైట్, గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ కాస్త చాలాసేపు సస్టైన్ అయిపోయి ఏదైతే 178,300 లెవెల్ మనకు కీ లెవెల్ ఉందో కీ లెవెల్ని ఇంతకుముందు మనకు బ్రేక్ చేసి రీటెస్ట్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ అయితే ఫాలో అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ఒకసారి చూస్తే కనుక 176 అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ చూడండి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్గా 3 టైమ్స్ ఇక్కడ నుంచి వచ్చి మనకు మార్కెట్ రివర్స్ అవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ 172 వరకు రీచ్ అవ్వచ్చు. లేదా ఒకవేళ బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇక్కడ నుంచి కనుక మనకి ఇలాంటి సూపర్ ఫార్మేషన్ క్యాండిల్ వస్తే కనుక రివర్స్ అయిపోయి మళ్ళీ ప్రీవియస్ ఏదైతే ఉందో 181 ఏదైతే మనం లాస్ట్ టైం అనుకున్నామో 181 అని చెప్పేసి సో మళ్ళీ అక్కడికైతే రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే మనకైతే సిల్వర్లో కనబడుతుంది. సో సేమ్ టైం గోల్డ్లో చూసుకుంటే కనుక గోల్డ్ మనకైతే ఎక్కువగా డ్రాప్ అవుతుంది జరుగుతూ ఉంది. చూడండి హై నుంచి డ్రాప్ అవుతూ ఉంది. సో నేను ఒకసారి లెవెల్స్ అన్ని తీసేస్తాను. సో హై నుండి మనకైతే డ్రాప్ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే క్రూషల్ ఈ సస్టైన్ జోన్ ఉందో సో మార్కెట్ అక్కడే ఉండడం జరిగింది. లేదు అనుకుంటే ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్స్ మనకు మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఇలా అప్ సైడ్ ఇలా వెళ్ళిపోదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్త వెన్ షేప్లో అవుతూ పోతూ ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కనుక రివర్స్ అయితే మళ్ళీ ప్రీవియస్ హైకి వచ్చే ఛాన్స్ అయితే మళ్ళీ ఉంది. లేదు మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే కనుక మీరు వెంటనే ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఒక మనకు జోన్ అనేది మనకు ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది. కాబట్టి సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా కంపల్సరీ వెయిట్ చేయండి. ఇంతకంటే ఎక్కువ లెవెల్ బ్రేక్ అయితే కనుక నేను లైవ్ చార్ట్స్ మన డిస్క్రిప్షన్ మన ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇవి మనకు గోల్డ్ ఇవాళ ఈవినింగ్కి లెవెల్స్ అండి, రైట్. సో సేమ్ టైం కనుక క్రిప్టో చూస్తే కనుక చూడండి, క్రిప్టోలో నేను ఒక వీడియో కూడా షార్ట్ కూడా చేస్తున్నాను. సో అప్కమింగ్లో ఒక టాప్ 3 కాయిన్స్ చెప్తున్నాను. టాప్ 3 కాయిన్స్ బిట్ కాయిన్, BDS అంత లెవెల్ ఉన్న కాయిన్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే కనుక 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో క్రిప్టో ఎగ్జాక్ట్లీ ఒక V షేప్ రికవరీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తున్న టైం వరకు ఒకవేళ ఈ లెవెల్ను బ్రేక్ చేస్తే కనుక 87,300 400 బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ మళ్ళీ మనకి ఏదైతే ఇంపార్టెంట్ జోన్ ఉందో ఈ 90,000 అక్కడ వరకు అయితే మనకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ నుంచి కనుక సో ఏదైతే క్యాండిల్ కనబడుతుందో దీని కింద నుంచి మనకు ఫాల్ అయితే 83,600 వరకు అయితే మనకు మార్కెట్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే క్రిప్టోలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో మార్కెట్లో ఫాల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, రైజ్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఒక క్యాండిల్ యొక్క పవర్ వచ్చేసి 200 to 300 పాయింట్స్ ఉంటుంది. కాబట్టి మీరు కాస్త సో చూసుకొని తీసుకోండి. ఓకేనా, ఇది మనకు క్రిప్టోకి సో ఈవినింగ్కి అనేది మనకు సో నాలెడ్జ్ మన అనాలిసిస్ అండి. సో రేపటి మనకి స్టాక్స్ రేపటి కోసం ఏం వాచ్ చేయాలంటే ఫస్ట్ చూడండి. సో ఏషియన్ పెయింట్స్ చూడండి, ఇవాళ మనకు చూసుకుంటే కనుక సో సూపర్ రైజ్, బూమింగ్ రైజ్ తోటి 3% ప్లస్లో మనకు మార్కెట్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో చూడండి ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ బూమ్లోనే ఉంది. సో మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టాక్ని ఇంట్రాడే కోసం కంటే సో ఎందుకంటున్నా అంటే ఇక్కడ చూడండి లాస్ట్ టైం టార్గెట్ ఇచ్చాను నేను. సో అది ఇంకా నడుస్తూ ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో ఇచ్చాను, నడుస్తూ ఉంది. సో ఏదైతే మనకు కన్సాలిడేషన్ లెవెల్ ఉందో లాస్ట్ 1 2 3 4 5 6 7 దగ్గర ఒక 15 డేస్ నుంచి ఉందో దాన్ని వాళ్ళ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. కాబట్టి మనకు మార్కెట్లో ఇది నెక్స్ట్ 3,190 వరకు అయితే రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి దీన్ని కనిపెడతా ఉండండి. ఒకవేళ ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే కనుక 3,100 అనేది మనకు నెక్స్ట్ టార్గెట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బ్రిటానియా. ఇవాళ ఇంట్రాడేలో చూసుకుంటే కనుక మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, సో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎప్పుడైతే చూడండి ఒక జోన్ ప్లేస్ ఉందో జోన్ దగ్గర నుంచి మార్కెట్ సడన్లో రైజ్ అయింది అనుకో, దాంట్లో ఏదో ఒక ఖచ్చితంగా ఫామ్ ఉన్నట్టు మాట. ఎందుకంటున్నానంటే సో చూడండి ఏదైతే సూపర్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ ఉందో ఎగ్జాక్ట్లీ 5,800 అనేది సో మార్కెట్ అక్కడికి వచ్చి మనకు క్లోజ్ అయింది. రేపు కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 6,000 వరకు మనకైతే బ్రిటానియాలో మూమెంట్ అప్కమింగ్ 1 or 2 డేస్లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టాక్ని కాస్త మీ స్క్రీనర్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మళ్ళీ మారుతి అండి. ఎందుకంటే BTST కూడా ఇచ్చుకున్నాము. సో BTST మనము ఎగ్జాక్ట్లీ తీసుకున్నాము, సూపర్ హిట్ అయింది, మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే సో ఇక్కడ V షేప్ రికవరీ ఇచ్చిందని నిన్న నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ చూడండి
వీ షేప్ రికవరీ వచ్చింది, దీంట్లో బూమింగ్ రిజల్ట్స్ ఉండొచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వీ షేప్, ఈ స్టాక్ మళ్ళీ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే మళ్ళీ వీ షేప్ రికవరీ వచ్చింది, కాస్త పెరిగి మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ వీ షేప్ రికవరీ వచ్చింది, హైలో ఫామ్ అవుతుంది. రేపు మళ్ళీ లెవెల్ బ్రేక్ అయితే కనుక మార్కెట్లో మంచి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు దీంట్లో రేపటి కోసం ఇంట్రాడే కోసం ట్రై చేయండి. నేను లైవ్ చార్ట్స్ అడుగుతున్నారు కదా చాలామంది, నేను లైవ్ చార్ట్స్ ఇలా గ్రూప్లో పెడుతున్నాను చూడండి ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి ఎంసీఎక్స్ స్టాక్ గురించి కానీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ అని చెప్పేసి ఇలా ఎంసీఎక్స్ అగైన్ బిగ్ మూవ్ అని చెప్పేసి, సిల్వర్ బిగ్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి, డ్రాప్ అవుతుందని చెప్పేసి, మారుతి గివెన్ గుడ్ బ్రేక్ అని చెప్పేసి, ఇక్కడ చూడండి ఇవి బ్రేక్ అయినప్పుడు కూడా మార్కెట్లో ఇవ్వడం జరిగింది. ఇలా మీకు ఎప్పటికప్పుడు నేను లైవ్ చార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో. కాబట్టి అది మీకు చాలా యూజ్ అవుతుంది మీకు ఇంట్రాడే కోసము ఎంట్రీ తీసుకోవడానికి. కాబట్టి యూజ్ చేసుకోండి, రైట్. సో ఇవి మనకైతే సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సో అదేవిధంగా కమోడిటీస్, సో అదేవిధంగా మనకు ఏదైతే క్రిప్టో ఉందో క్రిప్టో, అదేవిధంగా స్టాక్స్ కూడా మనం అయితే అనాలిసిస్ చేసుకున్నాము. సో మన అనాలిసిస్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కాస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ నేను ట్రేడ్ చేశాను, బట్ మీకు ఇలా ఎందుకు చూపించలేదంటే, సో మీరు మన ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఒకసారి చేయండి. మార్నింగ్ నేను ఎంసీఎక్స్లో మీకు ఎలాగైతే అనాలిసిస్ చెప్పానో అదేవిధంగా నేను అనాలిసిస్ చేసుకొని ఎంసీఎక్స్లో 250 క్వాంటిటీ తోటి మంచి ప్రాఫిట్ తీసుకున్నాను. సో నేను గ్రూప్లో కూడా పాయింట్ టు పాయింట్ ప్రతి ప్రాఫిట్ పెరిగినప్పుడల్లా నేను పోస్ట్ చేస్తూ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళే చూడాలి, అందుకని ఇవాళ నేను ఇక్కడ మీకు చూపించట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.